ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం, కార్యబలం ధరించిన కార్యం చూడు, జాతక బలం ప్రశ్న శాస్త్రం చూడు. జానకిరామ్ ధనుస్సు రాశి వారి జాతకం ప్రశ్న యోగం, చదువు విద్య ఉద్యోగం తరించిన కార్యం, వృత్తి విశేషం యోగం, దశ దిశ తలుస్తున్న కార్యం తరించిన పని యోగ బలం చూడుతీ. మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనుస్సు రాశి వారికి బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది, శ్రీకృష్ణుడు వచ్చిందండి. చాలా శుభయోగం ఉన్నది ధనుస్సు రాశి వారి జాతకంలో. మరియు జాతకంలో మాత్రం అద్భుత కాలం నడుస్తుంది వారి పేరు మీద. ఏ పని చేసినా వారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఆ వేదమాత ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అలాగే ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అలాగే ఆ సరస్వతి మాత యోగ బలం చాలా వరకు ఉంటుంది. అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది వారికి. కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, హై స్కూల్లో కావచ్చు, పరదేశంలో కావచ్చు, వారు ఉంటున్న స్థానంలో కావచ్చు, విద్యలో అయితే అద్భుతంగా పొందుకునే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారి జాతకబల అంశబలం భారీ ఉంటుంది వారి పేరు మీద. కానీ మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వీరికి గంటకు 3 గుణాలు ఉంటాయి. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం. కానీ మాత్రం ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ప్రవర్తించే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ సద్గుణం ఉంటుంది, దుర్గుణం కూడా ఉంటుంది. సద్గుణం ఏంటంటే అందరికీ మంచి చేయటం, దుర్గుణం ఏంటంటే మాత్రం అందరికీ మంచి చేసి వీరు చెడు తెచ్చుకోవడం. కానీ మాత్రం చెడువారు కూడా మంచి చేయటం, చెడు తెచ్చుకోవడమే అవుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలంలో. అంశబలం భారీగా ఉంది వీరి పేరు మీద. పెద్దల పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి 100% కలిసి వస్తుందండి. డ్రైవింగ్ రంగంలో మాత్రం తిరుగు ఉండదు. అలాగే కంప్యూటర్ రంగంలో ఉద్యోగం కోరేవారు కలిసి వస్తుంది. అలాగే మాత్రం వైద్య రంగంలో మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ఆరోగ్య రంగంలో, వైద్య రంగంలో. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంజనీర్లకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగం వారికి మాత్రం, ఐటీ రంగం వారికి శుభయోగం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రెవెన్యూ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ రంగం వారికి తిరుగుండదండి. కాకపోతే విపరీతమైన నరదృష్టి ఉంటుంది. దానివలన ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, లేనిపోని చికాకులు వస్తాయి. నిజం చెప్పేవారికి నిష్ఠురమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి శుభయోగం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబల యోగ బలం ఉంటుంది. కానీ ధనదాయ విషయంలో చూడాలంటే మాత్రం ఏదో రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుందండి. వీరు ఒక రకంగా వృత్తి చేయడం కాదు, 2-3 రకాలుగా వృత్తులు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, చేతి పని వృత్తి కావచ్చు, కుల వృత్తి కావచ్చు, అది పెద్ద బహుళ సంస్థలు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. షేర్ మార్కెట్ రంగంలో, స్టాక్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి కడుతున్నాయి బహుళ అంతస్తులు కావచ్చు, స్థానాలు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు జాతకంలో రోడ్ల భవనాల శాఖలో ఉద్యోగం చేసే వారికి మాత్రం ఇబ్బందులు వస్తే జాగ్రత్తగా ఉండాలండి. విద్యుత్ రంగం వారికి మాత్రం అబండాలు వస్తాయి వారి పేరు మీద. అలాగే వీరి జాతకంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో చూడాలంటే ధనధాన్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలండి. హోటల్ వ్యాపారంలో కలిసి వస్తుంది వీరి పేరు మీద. అని వస్త్ర వ్యాపారంలో తిరుగు ఉండదు. ఫ్యాషన్ రంగంలో స్త్రీలు చేసే పని కలిసి వస్తుంది. ఫ్యాన్సీ రంగం కావచ్చు, ఫ్యాషన్ రంగం కావచ్చు, బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తైల వ్యాపారం, గ్యాస్ వ్యాపారం, డీజిల్ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కొత్తగా వృత్తి వ్యాపారం మొదలుపెట్టేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరి పేరు మీద. ఇంకా ధన విషయంలో మాత్రం 1కి 4 సార్లు ఆలోచన చేయాలి. మధ్యవర్తి కావద్దు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. మాత కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి వీరు 9 వారాలు కానీ 9 వారాలు కానీ లేదా మాత్రం 18 వారాలు కానీ లేదా 27 వారాలు అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది. పసుపు కుంకుమలతో పూజ చేస్తే చాలా శుభయోగం ఉంటుందండి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేయవచ్చు. ఓపిక ఉన్నవారు శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం, శ్రీకృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో కరెక్ట్ మాత్రం శ్రీకృష్ణుడు గుడి దర్శనం చేయటం శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం కళ్యాణంలో దోషాలు, చిక్కులు, చికాకులు, సంతాన అరిష్టాలు ఉన్నవారు మాత్రం
నాగదేవతకు పూజ చేయడం చాలా మంచిదండి. కానీ నాగదోషం అంటే ఒక్క రకం కాదండి. సర్పదోషం, నాగదోషం 280 రకాలు ఉంటాయి. మీలో ఏ నాగదోషం ఉందనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. నాగదోషం ఒకసారి పట్టుకుంటే ఒక్కొక్కరికి వంశానుసారం ఉంటుంది. మరి వంశం మొత్తం కొన్ని తరాల వరకు ఉంటుందండి. అలాంటి దోషాలు పోవాలంటే మాత్రం నాగదేవతకు పూజ చేయటం, నాగదేవతను ఆరాధన చేయటం, అలాగే నాగేంద్రుడిని ఆరాధన చేయటం. నాగేంద్రుడు అంటే శివుడు, ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం కన్య పుట్టగా పూజ చేయడం మంచిదండి. చిన్న చిన్న పుట్టలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో, ఆ పుట్టను తీసుకొని పాలు, పసుపు, కుంకుమ, అర్శంతో మాత్రం అన్ని రకాల పూజ ద్రవ్యాలు తీసుకొని మాత్రం పూజ చేయటం శుభకరం ఉంటుంది. వారి మీద ఉన్న కళ్యాణ దోషం కానీ, సంతాన దోషం కానీ, అరిష్ట దోషం కానీ తొలగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామిని దర్శనం చేసి పూజ చేసి మాత్రం తీపి వస్తువులు మాత్రం పిల్లలకి తినిపించటం, అలాంటి కళ్యాణ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. దశయోగ బలం మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం విదేశానం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద ధరించిన కార్యం జయమవుతుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాహన విషయంలో మాత్రం నూతన వాహనాలు తీసుకోవాలనుకునేవారు, కొనాలనుకునేవారు, అమ్మాలనుకునే వారికి అయితే తిరుగు ఉండదు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా కలిసి వస్తుంది. గృహ నిర్మాణ విషయంలో కూడా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చినా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉండదండి వీరి పేరు మీద. నమ్మిన వారు మాత్రం దూరమయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకునే వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. పెద్దల ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తి కానీ, అత్తమాల ఆస్తి కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, తగాదులు ఉన్న వారికి మాత్రం తప్పకుండా తీరిపోయే అవకాశం ఉంటుందండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరు వీలైతే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలండి. గృహం కట్టడం కానీ, కళ్యాణం చేయడం కానీ ఇటువంటి సంఘటనలు దూరం అవుతుంటే దగ్గర అవుతాయి అవి. ఎందుకంటే వీర వెంకట సత్యనారాయణ స్వామి చేయటం, పూజ చేయడం చాలా వరకు మంచిది. మరి పేరు మీద మాత్రం ఆ పూజ చేయడం వలన మాత్రం సత్యవంతుడు అయిన సత్యనారాయణ స్వామి దశ మూలంగా, ఆశిష్యుల మూలంగా వీరి మీద ఉన్న చిక్కు, చికాకు, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. శక్తి ఉన్నవారు స్వచ్ఛంగా చేయొచ్చండి, సొంతంగా చేయొచ్చండి. శక్తి లేని వారు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చండి. సద్బ్రాహ్మణులను తీసుకొని చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి వీరి జాతకానికి. గత కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు వీరి జాతకానికి. ఆ ఇబ్బందులు కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వ్యయ విషయాల్లో మాత్రం సరి సమాన యోగం ఉంటుంది. సాయం చేసేవారు 40 అయితే, ఇబ్బందులు పెట్టేవారు 7 ఉంటారు వీరి జాతక బలానికి. గ్రహాలు మాత్రం నవగ్రహాల్లో 7 గ్రహాలు అనుకూలం ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలం లేవండి. తెలియని మనకు 10వ గ్రహం అంటే దశమ దరిద్ర గ్రహం నరుడండి. నరుడికి నరుడే విషయం అండి. ఈ నరదృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. ఆలోచన శక్తి అధికం ఉంటుంది. కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సొంతంగా మాత్రం వారి కాళ్ళ మీద వారు నిలబడాలనుకునే వారికి తిరుగు ఉండదు వారి పేరు మీద. కానీ మాత్రం గవర్నమెంట్ రుణం, లోన్ కోరుకునే వారికి తప్పకుండా వారికి దొరికి చేరే అవకాశం ఉంటుంది. స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు బాధలు పడుతున్న వారు అవి తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పర్సనల్ లైఫ్లో ప్రేమ విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఏమైనా ఇబ్బందులు వచ్చి దూరమైన వారు దగ్గరికి అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం ఇంకోటి మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం చేస్తారండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మవారు కనకదుర్గ అమ్మవారు వచ్చింది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా అమ్మవారు తప్పకుండా తొలగించే అవకాశం ఉంటుంది. మనోధైర్యం కూడా ఉండాలి. అలాగే వీరి జాతక బలానికి ఓపిక కూడా ఉండాలి. చాలా వరకు మనసు వారు చేసే పని ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. మానసికంగా, శారీరక పరంగా ఏదైనా బాధలు, చిక్కులు, చికాకులు వస్తే తొలగిపోతాయి. వీరి జాతకానికి మాత్రం 2024వ సంవత్సరం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా సద్బ్రాహ్మణులు సందర్శించి మాత్రం శాంతి యాగం, శాంతి హోమం చేపించడం, ఎవరికి వారు తగిన శాంతి హోమం చేపించుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.